హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ సౌజీ కుకింగ్ బ్లాగ్స్ అండి. ఇవైతే వచ్చేసి వాక్కాయలు అండి. ఈ సీజన్లో ఎక్కువగా దొరుకుతాయి కదా వాక్కాయలు. వచ్చేసి మనం వాక్కాయలతోటి పప్పే చేసుకుంటాము. ఇదైతే వచ్చేసి మనం నిమ్మకాయ లైక్ ఆవకాయ లాగా వాక్కాయతోటి కూడా ఆవకాయ పెట్టుకోవచ్చు అండి. ఇది మనకి నిలవ ఉంటుంది. కొంతమంది వాక్కాయలో కొంచెం వాటర్ ఉంటాయి, బూజు వస్తుందేమని అనే డౌట్ ఏం అక్కర్లేదండి. నేను పెట్టుకొని తిన్న తర్వాత మీకు వీడియో షేర్ చేస్తున్నాను. వచ్చేసి ఇందులోని మనం వాక్కాయలు శుభ్రంగా ఏ రోజు పెట్టుకుంటామో మంచిగా వాష్ చేసేసి గుడ్డ పెట్టి తుడిచేసుకోవాలి. నీట్గా తుడిచేసుకొని వాటర్ లేకుండా ఆవు పిండి, ఉప్పు, కారం అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి. నేను ఆవాలు మిక్సీ వేసుకుంటున్నాను. ఆవు పిండి ఉంది కానీ సరిపోదేమో అనిపించి డౌట్ వచ్చి ఆవాలు మిక్సీ అది వేసేసుకుంటున్నాను. ఒక గుప్పెడు అట్లా. మనకు కనుక ఆవపిండి, ఉప్పు, కారం, నువ్వులు ఉన్న రెడీగా ఉంటే ఒక 5-10 మినిట్స్లో అయిపోతుందండి. ఆవకాయలాగా ఒట్టిపప్పులోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇదైతే వచ్చేసి ఇదిగో ఆవపిండి కూడా మిక్సీ పట్టేసుకున్నాను. వచ్చేసి మనం ఇవేమి నూనెలో వేయించాల్సిన అవసరం కూడా లేదండి. వాక్కాయలు మనం మంచిగా ఒక వాక్కాయని 4 టైమ్స్ ఇట్లా మనం గుత్తొంకాయ ఎట్లా చేసుకుంటామో అట్లానే కొంచెం చీల్చేసుకొని ముక్కలుగా చేసుకోవాలి. ఇట్లా సన్న ముక్కలుగా. మీ రుచికి సరిపడా కారము, సాల్ట్, ఆవపిండి వేసుకోవాలండి. మేమైతే కొంచెం కారము, ఆవపిండి ఎక్కువ తింటాము. 4 స్పూన్లు కారం, 2 స్పూన్లు ఉప్పు, అట్లానే కొంచెం ఆవపిండి మీరు ఎలా తింటారో అలా వేసుకోండి. ఇవాళ నూనె కూడా పోసేసి మూత పెట్టి పెట్టేయాలి, పక్కకు పెట్టేయాలి. ఇవాళ తినడానికి ఉండదండి, మరుసటి రోజు తినాలి. మన ఆవకాయ ఎట్లా తింటామో ఈ వాక్కాయ పచ్చడి కూడా అట్లాగేనండి. ఇది మేము ఆవపిండి ఎక్కువ తింటాం కదా, అందుకని నాకు సరిపోదని చెప్పి మిక్సీ వేసాను. ఆవపిండి మొత్తం ఇట్లా కలిపేసుకొని మన నువ్వుల నూనె వేసుకుంటాము ఇందులో. కొంతమంది పల్లి నూనె వాడతారు, శనగ నూనె అంటారు. అది మీ ఇష్టాన్ని బట్టి అది వేసుకోండి. మేమైతే నువ్వుల నూనె వాడతామని ఇక్కడ నువ్వుల నూనె వేసుకున్నాను. ఇవ్వండి మొత్తం ఇట్లా కలిపేస్తున్నాను. చాలా టేస్టీగా వచ్చిందండి. వేడి వేడి అన్నంలో ఇది నెయ్యి వేసుకొని తింటే పుల్ల పుల్లగా, వాక్కాయ వగరుగా, చేదుగా మనకి ఎట్లా ఉంటుందో అట్లానే ఇది కూడా నిల్వ పెట్టుకోవచ్చు మంచిగా. ఒక 1 మంత్ వరకు ఉంటుంది, కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. నేను తిని ట్రై చేసిన తర్వాత మీకు వీడియో షేర్ చేస్తున్నా. తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. న్యూ రెసిపీ కదా, అందుకని మీకు ట్రై చేయమని చెప్తున్నాను నేను. ఈ సీజన్లో దొరికాయి కాబట్టి ఇప్పుడు వేసుకుంటే మనకి మంచిగా హెల్త్ బాగుంటుంది. ఇందులో ఉన్న విటమిన్స్ అన్నీ కూడా మనకి వస్తాయి కదా. ఆలోచన వచ్చింది, ఎప్పుడు పప్పు అట్లానే తింటే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకని ఇట్లా కూడా ట్రై చేద్దామని ఒక ఆలోచన వచ్చి చేసాము. ఒట్టిపప్పులోకి అయితే చాలా బాగుందండి, విడిగా కూడా చాలా బాగుంది. ఆవకాయ తిన్నట్టుగానే ఉంది మనకైతే. నిమ్మకాయ, ఆవకాయ. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్. మీ లైక్ నా ఛానల్ని సక్సెస్ దాకా తీసుకెళ్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను ఇట్లా పక్కకు పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇక వచ్చేసి పచ్చడి అయిపోయింది కదా, ఇక వేడి వేడి అన్నం వండుతున్నాను. అన్నం వండేసుకొని ఆ పాత పచ్చడి ఉంది కదా వాక్కాయ, ఆవకాయ, అది వేసుకున్నా. నెక్స్ట్ మజ్జిగ పులుసు, వెల్లుల్లిపాయ కారం చేశాను. నెక్స్ట్ వచ్చేసి దోసకాయ కర్రీ చేశాను అండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.